దేవుడు చెప్పాడు, నీ దేశాన్ని వదిలేయి, నువ్వు ఉంటున్న ఊరిని వదిలేయి, నీ కుటుంబాన్ని వదిలేయి, సమస్తాన్ని విడిచిపెట్టు, నేను వెళుతున్న చోటికి, నీ చెప్తున్న చోటికి వెళ్ళు. అదే అంతకుముందు ఆయన చూడలేదండి ఆ దేశం కూడా. అక్కడ ఏముంటుందో ఎలాగుంటుందో తెలియదు. స్నేహితులు బంధువులు అన్న వాళ్ళు ఎవరు లేరండి. ఎందుకు మన బంధువులు అందరూ ఎక్కడ ఉంటారు? కేవలం మనం నివసించే చోట్లేనండి. కానీ మనకు తెలియని చోటుకి వెళ్ళమంటే అందుకు అంగీకరించే మనసు మనకు ఉంటుందండి. ఏదైనా మనకు ఒక చిన్న ఆటంకం కింద కనపడింది అనుకోండి, ఆ రోజు జరగవలసిన దేవునితో సహవాసాన్ని మనం ఏం చేసుకుంటాం? ఆటంకాన్ని మనం హెచ్చిస్తాం, దేవుని ఏం చేస్తాం? తగ్గిస్తామండి.